తదుపరి కన్యారాశి. ఈ యొక్క కన్యారాశి జాతకులకు లగ్నంలో కేతుగ్రహ సంచారం చేత ప్రతి పనిలో కూడా తొందరపాటు పనికి రాదు. ఆలోచించి నిదానంగా నిర్ణయం తీసుకుని ముందడుగు వేయాలి. షష్టమ స్థానంలో శని, శుక్రుడు మరియు కుజగ్రహ సంచారం చేత ముఖ్యమైన విషయాలలో భాగస్వామి వ్యాపారస్తుల మధ్య విభేదాలు కలగకుండా జాగ్రత్త పడాలి. సప్తమ స్థానంలో రవి రాహు బుధులు సంచరిస్తున్న కారణంగా జీవిత భాగస్వామితో ఎటువంటి వాదోపవాదనలకు వెళ్ళకూడదు. తండ్రి గారికి ఎదురు చెప్పడం కానీ తండ్రి గారితో వాదోపవాదనలు చేయడం ఈ వారం అంత అనుకూలం కాదు. అష్టమ స్థానంలో సప్తమాధిపతి అయిన గురువు సంచరించడం కారణంగా ముఖ్యమైన విషయాలలో ప్రతిదీ ఆలోచించి నిర్ణయం తీసుకుని ముందడుగు వేయాలి. తొందరపాటు పనికిరాదు. ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించాలి. రాజ్యస్థానంలో చంద్రగ్రహ సంచారం చేత అత్యద్భుతమైన ఫలితాలు పొందే యోగ్యత కలదు. తల్లిగారి సలహా మేరకు చేసే ప్రతి పనిలో కూడా శుభం కలుగుతుంది. కుటుంబంలో ఉద్యోగరీత్యా కొంత శుభ పరిణామాలు పొందడానికి ఇది అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా వ్యయ స్థానంలోకి మారుతున్న చంద్రుడి కారణంగా వారం చివరిలో కొంత ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపని ఎడల కొంత అనారోగ్య సమస్యలకు దారితీయడానికి మానసిక చింతనను ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రత్యేకించి చంద్రగ్రహానికి సంబంధించిన పరిహారాలు, సప్తమ స్థానంలో సంచరిస్తున్న రవిరాహు బుధులకు సంబంధించి పరిహారాలు తప్పనిసరిగా ఆచరించాలి. సూర్యారాధన, అదేవిధంగా శివాలయ సందర్శనం అత్యద్భుతమైన ఫలితాలను కలిగిస్తుంది.